కాకతీయ యూనివర్సిటీలో మెస్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. రోజుకొక విధంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఉదయం ఉప్మాలో పురుగులు రావడంతో విద్యార్థులు మెస్ నిర్వాహకులను నిలదీశారు. అది తమకు సంబంధం లేదని, ఎలా వచ్చిందో తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో విద్యార్థులు మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులు, పాలకులు ఉన్నా పట్టించుకునేటువంటి పరిస్థితులు కాకతీయ యూనివర్సిటీలో కనిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9ని విజయ దివస్గా నిర్వహించుకోవాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి రోజును దీక్షా దివస్గా గుర్తించి విజయవంతం చేసినట్టే డిసెంబర్ 29ని విజయ దివస్గా నిర్వహించుకోవాలన్నారు. అంతటి చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన రోజును ఘనంగా నిర్వహించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవాల వైపు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవాల వైపు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ముందంజలో ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చే రెస్పాన్స్ చూసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులే తమను ఏకగ్రీవాల వైపు నిలబెడుతున్నాయన్నారు.